ఇప్పుడు టైము అర్ధరాత్రి 1:35 అవుతుందండి. అయితే బన్నీ కోసం చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఏమైంది, తనకి మీకు ఏమైనా ప్రాబ్లమా, గొడవ, ఎందుకు వీడియోస్ చేయట్లేదు, తన ఛానల్ ఎందుకు డిలీట్ చేసేసింది, వీడియోస్లో ఎందుకు కనిపించట్లేదు, ఏం ప్రాబ్లం వచ్చింది తనకి, మాకు ఒక క్లారిటీ ఇవ్వండి అని చెప్పేసి చాలా మంది నన్ను క్వశ్చన్ చేస్తున్నారు. అసలు దీని గురించి నేను చెప్పకూడదు అనుకున్నాను నా ఛానల్లో. వీడియోస్ మానేసి 1 month పైనే అయిపోయింది. ఇంకా నాకైతే ఈ కామెంట్స్ రావడం అయితే ఆగలేదన్నమాట. అందుకని ఇవాళ అయితే ఒక క్లారిటీ వీడియో చేద్దామని చెప్పేసి మాత్రమే నేను ఈ వీడియో అయితే షూట్ చేశానండి. సో చెప్తానండి మొత్తం మీకు, అసలు తను ఎందుకు వీడియోస్ మానేసింది, ఇంకా మీద చేస్తుందో చేయదో, తన ఛానల్కి ఏమైంది, నాతో ఎందుకు వీడియోస్ చేయట్లేదు, పర్సనల్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, లేదంటే తన లైఫ్లో ఏమైనా చేంజెస్ వచ్చాయా, ఇవన్నీ కూడా మీకు రీజన్ అయితే ఈ వీడియోలో అయితే చెప్తానండి. ఎవ్వరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మళ్ళీ మీరు డౌట్స్ అడిగితే నేను అంతా ఈ వీడియోలో చెప్పేస్తాను కాబట్టి మళ్ళీ రెండోసారి ఎక్స్ప్లెయిన్ చేయలేను. అందుకే ఈ ఒక్క వీడియో మాత్రమే చేస్తున్నాను కాబట్టి మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది రీజన్ అనేది. ఓకేనా? చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. నేనైతే చాలా వీడియోస్లో కామెంట్స్ని స్క్రీన్ షాట్స్ తీసి అయితే పెట్టుకున్నానండి. ఇదిగోండి, అంటే చాలా వీడియోస్ నేను స్క్రీన్ షాట్స్ తీయలేదు కామెంట్స్, ఎందుకంటే చాలా మంది డిఎం కూడా చేశారు. నేను అసలు దీనిపైన రెస్పాండ్ అవ్వద్దు, వీడియో చేయొద్దు అనుకున్నాను. కానీ ఒక సోషల్ మీడియాలో ఉంటూ ఇలా ఏదైనా జరుగుతున్నప్పుడు మనం చెప్పడం అనేది మన బాధ్యత, ఈ కామెంట్స్ కూడా ఆపాలి అనేసి నేనైతే వీడియో తీస్తున్నానండి. నేను అందుకే కొన్ని కామెంట్స్ మాత్రమే స్క్రీన్ షాట్ తీయగలిగాను. చాలా మంది అయితే పెట్టారండి ఇన్నాళ్ళుగా, బట్ అందరివి నేను చదవట్లేదు, ఏమనుకోవద్దు. ఓకేనా? కొంతమంది చదువుతున్నాను. ఒక నిమిషం. ఇప్పుడు నేను మీరు అడిగిన క్వశ్చన్స్కి అయితే ఆన్సర్స్ అయితే చెప్తానండి. బన్నీ అక్క ఛానల్ కూడా డిలీట్ చేసింది, ఎందుకు, ఏమైంది, బన్నీ వీడియోస్ చాలా ఇష్టం, నాకు చెప్పక్క అసలు ఇష్యూ ఏంటి అని చెప్పేసి మాధురి ప్రియా కిరణ్ 143 అనే ఒకళ్ళు అయితే కామెంట్ చేశారండి. ఒక సిస్టర్ అయితే మాధురి ప్రియా కిరణ్ 143 అనే ఒక ఆమె అయితే కామెంట్ చేశారు. సో బన్నీ ఛానల్ డిలీట్ చేసింది, వీడియోస్ చాలా ఇష్టం, ఎందుకు చేయట్లేదు అంటే ఇంకా ఒక్కటే చెప్తున్నానండి, స్టార్టింగ్లోనే చెప్పేస్తున్నాను. బన్నీ అయితే ఇంకా వీడియోస్ చేయదు. రీజన్ చెప్తాను, ఫస్ట్ అయితే అసలు వినండి. బన్నీ ఇంకా వీడియోస్ చేయదు, నాతో చేయదు, తన ఛానల్లో చేయదు, అసలు ఇంకా ఈ ఫీల్డ్లో అయితే ఉండదు అనమాట, వీడియోస్లో అయితే కనిపించదు అనమాట. ఇది రీజన్, ఇదన్నమాట సంగతి. తనైతే ఇంకా వీడియోస్ చేయదు. రీజన్ ఏంటో మాట్లాడుకుందాము, కంగారు పడకండి. అండ్ ఇంకా కొంతమంది పెడుతున్నారు, అక్క అసలు బన్నీ మీతోటి హారర్ గేమ్స్ ఎందుకు ప్లే చేయట్లేదు, మీరు తను ఆడనివ్వట్లేదా, తను కూడా ఆడించండి అని కొంతమంది చిన్నపిల్లలు అంటే టీనేజ్ వాళ్ళు కూడా మన ఛానల్ చూస్తారు కాబట్టి వాళ్ళు కూడా పెడుతూ ఉంటారండి. సో బన్నీ అయితే ఇంక మనతోనే కాదు, తను అసలు ఇంకా వీడియోస్లో కనిపించదు, తీయదమ్మా, అందుకనేసి తనైతే ఇంకా కనిపించట్లేదు. ఇంకొకరు మొన్న నాకు ఏమని డిఎం చేశారంటే, వాళ్ళది నేను స్క్రీన్ షాట్ తీయలేదు, ఈరోజు వెతుకుతుంటే ఎక్కడికో కిందకి వెళ్ళిపోయింది అనమాట. ఏమని పెట్టారంటే, మీకు బన్నీకి ఏదైనా పెద్ద గొడవ అయిందా, దానివల్లే బన్నీ మీతో వీడియోస్ తీయట్లేదా అనేసి అయితే ఒకళ్ళు పెట్టారండి. మీకు చెప్తున్నాను, గొడవ అయితే తన ఛానల్లో తను పెట్టుకుంటుంది కదా, నా ఛానల్లో మానేసిన, అలాంటి అయినా సరే ప్రొఫెషన్ ఎప్పుడు కూడా గొడవ, మామూలుగా ఫ్యామిలీ ఇష్యూస్ అండి, దాన్ని దీన్ని మిక్స్ చేసుకుంటే మనం ముందుకు వెళ్ళలేం. అండ్ ఇంకొకటి ఏంటంటే, గొడవలు లాంటివి ఏం అవ్వలేదండి, కొట్టుకుంటూ ఉంటాం, మళ్ళీ కలిసిపోతూ ఉంటాం. మేబీ సిస్టర్స్ మధ్యన ఎవరి మధ్యనైనా కామనే, ఫ్యామిలీస్ మధ్యన కామనే. కాకపోతే ఏంటంటే తన ఛానల్లోనూ చేయదు, నా ఛానల్లో కూడా చేయదు, తను అసలు వీడియోస్ చెయ్యదు కాబట్టి నా దాంట్లో కనిపించట్లేదు, అంతే, అంతకుమించి ఏం కాదు. హారర్ గేమ్స్ నేను ఆడనివ్వకపోవడం, నేను చేయనివ్వకపోవడం అనేది నేనెవరు చెప్పండి, తన లైఫ్ అది, ఇది నా లైఫ్. ఓకేనా? పర్సనల్ సిస్టర్ లైఫ్ వేరు కదా, మన పర్సనల్ లైఫ్ వేరు కదా. సో తన అభిప్రాయం అంటే తనది కాదు, కొన్ని రీజన్స్ వల్ల తను ఆ నిర్ణయం అయితే తీసుకుందనమాట. ఆ రీజన్స్ కూడా చాలా మంది అడిగారు, వాటి గురించి కూడా మాట్లాడతా, కంగారు పడకండి. అండ్ ఇంకోటి, చాలా మంది ఇంకా వేర్ ఇస్ బన్నీ అక్క లేదేంటి, చాలా కామెంట్స్ ఇలా, ఒకటి కాదు, వి వాంట్ బన్నీ, తన ఛానల్కి వెళ్ళి పెడుతున్నారు అనమాట. నేను అంటే తన ఛానల్ వచ్చేసి ఏంటి, డిలీట్ చేసిందని అడుగుతున్నారు కదా, తన ఛానల్ అయితే ఎక్కడికి పోలేదు, మా దగ్గర భద్రంగా ఉంది. ఛానల్ పేరు మారింది అనమాట, శ్రీయాన్షి పాప వ్లాగ్స్ అని పేరు మారింది.
ఇక్కడ నేను కామెంట్ సెక్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను, క్లిక్ చేసి చూడండి. అది తన ఛానలే, కాకపోతే తన డేటా మొత్తం డిలీట్ చేసేసింది. అందులో ఇంకా తనకి సంబంధించింది ఏది లేదు, ఓన్లీ మావి మాత్రమే ఉన్నాయన్నమాట. మా ఫ్యామిలీ రిలేటెడ్ వీడియోసే మేము పెట్టుకుంటున్నాం. ఫన్నీ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మేము చేసుకుని మేము పెట్టుకుంటున్నాం. అది కూడా ఏంటంటే నేను ఈ ఛానల్ మేనేజ్ చేసుకుంటూ అందులో వీడియో పెట్టడం, ఒక్క వీడియో పెట్టాలన్నా సరే నాకు చాలా కష్టంగా ఉంది. ఎడిటింగ్, షూటింగ్ ఇదంతా మేనేజ్ చేయడం అంత ఈజీ కాదు. ఆల్రెడీ ఒక ఛానల్, పెద్ద ఛానల్ మేనేజ్ చేసుకుంటూ ఇంకో ఛానల్ చేయాలంటే కష్టం. కానీ బన్నీ దాన్ని దగ్గర 2 lakhs వరకు లాక్కొచ్చింది ఆ ఛానల్ని. ఇప్పుడు నాకు ఆ ఛానల్ వదిలేయడం అంటే అసలు ఇష్టం లేదు. నేను ఖచ్చితంగా ఆ ఛానల్ని వదలాలనుకోవట్లేదు, అందుకనేసి పెడుతున్నాను. మీరు కూడా సజెస్ట్ చేయండి ఎలాంటి వీడియోస్ పెడితే బాగుంటుందో. ఒకసారి లింక్ ఇచ్చాను, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి క్లిక్ చేసి. సో బన్నీ ఛానల్ని మనం అలా వదిలేయద్దు, మంచిగా సపోర్ట్ చేయండి. నేను చేయాలనుకుంటున్నాను, మీ హెల్ప్ అయితే నాకు కావాలి. మేము చేస్తాం అందులో వీడియోస్. ఎలాంటి వీడియోస్ చేయాలో సజెస్ట్ చేయండి. సో ఇది వేరే మ్యాటర్, బన్నీ టాపిక్లోకి వీడియోస్ టాపిక్ వద్దులండి కాసేపు. సో బన్నీ టాపిక్ గురించి మాట్లాడుకుందాం మళ్ళీ. అసలు బన్నీకి ఏమైంది ఇవన్నీ కూడా పెట్టారు. చెప్పాను కదండి, తన వీడియోస్ చేయదంతే, ఇంకా ఏమీ అవ్వలేదండి. ఛానల్ బ్యాన్ అవ్వడం, డిలీట్ అవ్వడం, బ్లాక్ అవ్వడం, ఛానల్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ కొంతమంది నాకు తిడుతూ పెడుతున్నారండి మెసేజెస్. ఎలా పెడుతున్నారంటే, అసలు పాప అండ్ కేర్ టేకర్ వీడియోస్ కంప్లీట్ చేయలేదు, ఎందుకు కంప్లీట్ చేయలేదు, మీరు ఎందుకు సిరీస్ స్టార్ట్ చేస్తారు, సీజన్ 1 కూడా కంప్లీట్ చేయలేదు అని పెట్టారు. సీజన్ 1 మీరు చూడలేదేమో, నేను కంప్లీట్ చేసి ది ఎండ్ కూడా వేసేసాను, మొత్తం కంప్లీట్ చేశాను. సీజన్ 2లో వచ్చి ఏమైందంటే బన్నీ సడన్గా వీడియోస్ మానేయాల్సి వచ్చింది. ఎవ్వరు అనుకోలేదు అంత సడన్గా ఈ రోజే స్టాప్ చేసేస్తుంది అని చెప్పి. అందులో ఏంటంటే పాప కేర్ టేకర్, నేను శ్రీయాన్షి పాప మెయిన్ లీడ్. కాకపోతే ఏంటంటే బన్నీ పిన్ని క్యారెక్టర్ కూడా అందులో మెయిన్ రోలే, తనకు కూడా మా తర్వాత మెయిన్ రోల్ ఇచ్చాను అనమాట. అది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్. అప్పటిదాకా తను మానేసాక కూడా నేను 6-7 ఎపిసోడ్స్ అయితే లాక్కొచ్చాను. కాకపోతే ఏంటంటే లాస్ట్లో ఎండ్ చేయాలన్నా సరే లాస్ట్లో పిన్ అనేది ఉండాలి కదండి. నేను ఎండ్ చేసేయాలి వీడియోని అన్నా సరే పిన్ ఉండాలి. లేదు, ఇంకా ఏం చేస్తాను చెప్పండి. అలా ఇప్పుడు వేరే వాళ్ళని తెచ్చి వేరే పర్సన్ని నేను తీసేయగలను, కాకపోతే అది ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే బన్నీనే పిన్ని కింద చూశారు అందరూ ఎన్నాళ్ళు. మళ్ళీ లాస్ట్ 2 parts కోసం వేరే వాళ్ళని ఎవరిని తీసుకురాను. అందుకనేసి నేను పాప అండ్ కేర్ టేకర్ ఎండ్ వరకు తీసుకెళ్ళలేదు, ఒక 2 parts దగ్గర ఆపేసా. సో దానికోసం అయితే దయచేసి కామెంట్ పెట్టకండి. అండ్ ఇంకొకటి, మెయిన్ మ్యాటర్లోకి వచ్చేద్దాం, బన్నీ మ్యాటర్లోకి వచ్చేద్దాము. అందుకే ఇవి బన్నీకి రిలేటెడ్ అయినవి కాబట్టి ఇవన్నీ మాట్లాడానండి. తను ఇంకా మన ఛానల్లో వీడియోస్ చేయదు. అండ్ నా కంటెంట్ ఏంటి, నేను చేసుకునేదంతా కూడా నేను చేస్తాను, నేను ఆపను. మన కంటెంట్ ఎప్పుడు నార్మలే, మీకు తెలుసు కదా. తన బన్నీ ఇవ్వ మాత్రం తన ఛానల్ ఇంకా తను కనపడదు అందులో కూడా మేమే ఉంటాం. అది అండ్ తర్వాత వచ్చేసి అసలు బన్నీ ఓట్ ఫర్ లక్ష్మీ లావణ్య అక్క అంటారు. అంటే తన ఛానల్లో తను చేయమని అసలు కూడా అడుగుతున్నారు, కానీ తను ఇంకా చేయదండి. సో నాకు అనిపిస్తుంది, కాకపోతే ఎవరి లైఫ్ వాళ్ళది. కొన్ని బెటర్ థింగ్స్ మనం ఒక లైఫ్ చూస్ చేసుకోవాలంటే కొన్ని ఒక్కొక్కసారి వదులుకోక తప్పదు, మనకు అది హ్యాపీనెస్ని ఇస్తుంది కూడా. అందుకనేసి తనైతే చేయట్లేదు. సో ఎవరు ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే లేదండి. అండ్ ఇంకొకళ్ళు అయితే ఒక కామెంట్ పెట్టారు. ఇప్పుడు కూడా నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, మనం ఒక సోషల్ మీడియాలో ఉండి మనకు రెస్పాన్సిబిలిటీ ఉంది. నేను చెప్పకూడదు తన లైఫ్, తన పర్సనల్ విషయం కదా. సడన్గా మానేస్తుంది వీడియోస్, నార్మల్గా మన పని మన డ్యూటీ మనం చేసుకుందాం అన్నట్టుగా ఉన్నా. కాకపోతే ఇన్ని కామెంట్స్ పెడుతున్నారు, ఎప్పటి నుంచైనా ఈ కామెంట్స్ ఆపాలి కదా. కనీసం ఒక క్లారిటీ ఇంకా చెయ్యదమ్మా అని చెప్పేసాను అనుకోండి, అప్పుడు మీరు కూడా ఆగుతారు కదా. ఇది రీజను, ఇది చెయ్యదు ఇంకా వీడియోస్, ఆ ఛానల్కి ఏం అవ్వలేదు, తనే ఆపింది, ఈ కారణం వల్ల ఆపింది అంటే మీరు ఇంకా అడగరు ఆ విషయాన్ని. అందుకనేసి నేను ఈ క్లారిటీ ఇస్తున్నాను అనమాట. లేదంటే కామెంట్స్ వస్తూనే ఉంటాయి ఇంకా దీని గురించి, ఈ విషయాన్ని ఇంక వదిలేస్తారు కదా అనేసి పెడుతున్నాను అనమాట ఈ వీడియో. బన్నీ ఎందుకు వీడియోస్ మళ్ళీ మాధురి ప్రియ కిరణ్ గారు కామెంట్ చేశారు ఇది కూడా. బన్నీ ఎందుకు వీడియోస్ చేయట్లేదు, వీడియోస్లో కనిపించట్లేదు, ఎనీథింగ్ రాంగ్, షీ ఈజ్ గెట్టింగ్ రెడీ ఫర్ మ్యారేజ్ ఆర్ సంథింగ్ ఎల్స్, ప్లీజ్ చెప్పండి అని చెప్పేసి అయితే ఒకళ్ళు కామెంట్ చేశారు. చూడండి, నేనైతే ఏది కూడా ఒక పర్సన్ గురించి అయితే ఇది అని చెప్పేసి ఇప్పుడు నేను కన్ఫర్మ్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే దేనికైనా సర్టెన్ టైం రావాలి, ఇది అవునా ఇది కాదా అని చెప్పడానికి కూడా టైం రావాలి. అండ్ మీరు ఇప్పటికే ఈ పాటికే మీరు ఏమైనా గెస్ట్ చేసి ఉంటే ఎందుకు మానేసింది అని చెప్పేసి కొంతమంది నార్మల్గా గెస్ట్ చేస్తారు ఒక్కొక్క లైఫ్ గురించి. గెస్ట్ చేస్తే చెయ్యండి, చేసి కామెంట్ చేయండి. బట్ ఏంటంటే నేను ఇందుకే మానేసింది అని చెప్పాలంటే నాకు ఒక 1 month టైం పడుతుందండి. పర్టికులర్ రీజన్ అయితే ఈ వీడియోలో నేను చెప్పలేను.
నాకు ఒక 1 month అయితే టైం పడుతుంది. 1 month తర్వాత ఒక వీడియోలో నేను తను ఎందుకు మానేసింది, ఎందుకే మానేసింది అని అయితే చెప్తానండి. సో ఇందులో అయితే ఏం బాధపడాల్సిన విషయం ఏం లేదండి, మంచిగానే మానేసింది తను, అదనమాట. అండ్ అది ఎందుకు మానేసింది అని అయితే ఇప్పుడు కామెంట్స్ చేయకండి దయచేసి. ఎందుకా అని కూడా అడగకండి. మీరు గెస్ట్ చేస్తే ఇది గెస్ట్ చేసామని పెట్టండి కామెంట్స్ తప్ప, నా నుంచి ఆన్సర్ అయితే మాత్రం మీరు 1 month తర్వాత ఎక్స్పెక్ట్ చేయండి. మీరు గెసెస్ చేసుకోండి, మీరు కామెంట్స్ పెట్టండి, కానీ నేను రిప్లై ఇవ్వాలి అంటే మాత్రం 1 month టైం అయితే మీరు నాకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇదనమాట నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నది. అయితే బన్నీ స్టోరీ అయితే ఇదండి. తను ఇంకా వీడియోస్ చెయ్యదు, ఇంకా తన ఛానల్ కూడా తనది కాదు, ఇంకా ఛానల్ పేరు మారిపోయింది, అన్నీ మారిపోయి. చాలామంది కామెంట్ చేశారు, బట్ నేను అన్నీ చదివి చెప్పలేదు. మేజర్గా నేను చూసినవే చెప్తున్నాను అనమాట. నాకు చాలామంది డిఎమ్స్ కూడా చేస్తున్నారు, అసలు ఎందుకు చేయట్లేదు వీడియోస్, ఏమైంది బన్నీకి, ఎందుకు మొత్తం అన్నిట్లో డిలీట్ చేసేసింది అని పెడుతున్నారు అనమాట. సో అన్నిటికీ నేను ఒక 1 month తర్వాత అయితే క్లియర్ క్లారిటీ, ఇంకా మీరు ఇంకా అడగక్కర్లేదు, క్లియర్ క్లారిటీ ఇచ్చేస్తా. బట్ ఇప్పుడైతే అంత నేను ఫేస్ టు ఫేస్ ఏమీ చెప్పలేను, మీకు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. సో ఈ వీడియోలో ఎండ్ చేసేస్తున్నా అండి. ఇది జస్ట్ మీకు క్లారిటీ ఇవ్వడానికి మాత్రమే నేను షూట్ చేసిన వీడియో. సో మన ఛానల్లో నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ చేయమంటారు కూడా కామెంట్ చేయండి. చాలామంది కోపం కూడా వస్తుంది, ఫాస్ట్గా వీడియోస్ పెట్టట్లేదు అని చెప్పేసి. నేను డే బై డే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను, రోజు విడిచి రోజు. మీరు డైలీ పెట్టమంటారా అది కూడా నాకు కామెంట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తానంటే నేను ఇంకొంచెం కష్టపడతాను. అండ్ బన్నీ ఛానల్ కూడా మనం ఇలా వదిలేయద్దు, నేను కింద లింక్ ఇచ్చే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో అసలు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ పెడితే బాగుంటుంది, వ్లాగ్సా, గేమ్సా, ఫన్నీ వీడియోసా, అది కూడా మీరు సజెస్ట్ చేయండి. నేను మీకు ఏది నచ్చితే అది నేను అదే కంటిన్యూ చేస్తాను. ఇంతేనండి, ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నా. బై బై గైస్. వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి.